నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ బయటకు రావడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ స్పందన. హెచ్ఐఎల్టీపీ స్కామ్ పై ఆధారాలతో అసెంబ్లీ చేరుకున్న మహేశ్వర్ రెడ్డి. చర్చకు కాంగ్రెస్ నాయకులు గైర్ హాజరు. అమరావతి అంతులేని కథ, చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్. నోవాటల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కూతురు అర్హ. మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు. నాయకుడు ఎప్పటికైనా నాయకుడేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే అప్పుడు అసలు విషయం తెలుస్తుందని అన్నారు. తెలంగాణ తల్లిని అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చోట తిరిగి తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత తమదే అన్నారు. ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. 7:30 అంటే 7 ఉండాలని ఒక గాడినే ఉన్నామంటారు. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలని ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5లో కూడా తీసుకుపోయినరు. 26 మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు, సైంధవులు, మారీచులు, విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు. కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికైనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. హెచ్ఐఎల్టీపీ స్కామ్ పై ఆధారాలతో అసెంబ్లీ చేరుకున్న మహేశ్వర్ రెడ్డి. చర్చకు కాంగ్రెస్ నాయకులు గైర్ హాజరు. అన్న ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను బట్టి కూడా పెట్టేసాడు. పేపర్ తీసుకోమంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పని చేస్తున్నామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 1 గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు. కనీసం వస్తాన సమాచారం ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు రాలేదు. వారి సబ్ కమిటీ రాలేదు. ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకుండా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వామ్యం చెప్పుకునేటువంటి మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా సబ్ కమిటీలో వేసుంటే ఎప్పుడు వేశారు? ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది? ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రెసిడెంట్ ఉన్నారు? మరి వారు సంతకాలు పెట్టారా? సబ్ కమిటీ మీద ఏం స్టడీ చేసింది? సబ్ కమిటీ మినిట్స్ ఏంది? సబ్ కమిటీ అవుట్కమ్ ఏంది? మరి పబ్లిక్ డొమైన్లో పెట్టినని అడుగుతున్నా. ఈ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ మెంబర్స్గా వేసిండ్రు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట బట్టి విక్రమార్క గారు, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకరు శ్రీధర్ బాబు గారు, ఇంకొకరు జూపల్లి కృష్ణారావు గారు. దుష్ట చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు, ఒక కర్ణుడు, ఒక శకుని. ఈ నలుగురు దుష్ట చతుర్థులని సబ్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సబ్ కమిటీ వేసినట్టు ఏకపోయినా వేసినట్టు చెప్తూ వారే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కథ ఒక అంతులేని కథలా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో భూముల ధరలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. ఇవే పనులకు 2,270 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఇవే పనుల కోసం 2,270 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాలు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం. ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగులు 5 బిల్డింగులు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చిల్లర ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలని మనం చేస్తున్నా. పర్మనెంట్ గా ఒక
పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్కి దీనికి తాత్కాలికానికే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా, ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలు చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్హ 30 చెస్ పజిల్స్ ను పరిష్కరించడంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె ప్రదర్శించిన ఈ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ రికార్డ్ దక్కింది. అల్లు అర్జున్ తరచూ పంచుకునే క్యూట్ వీడియోలతో అర్హ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలైంది. గతంలో శాకుంతలం సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసి తన నటనతో స్పష్టమైన తెలుగు ఉచ్చారణలో ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు చదువుతో పాటు చదరంగంలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తుండటంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రికి తగ్గ కూతురని అల్లు అర్జున్ స్ఫూర్తిని అర్హ కొనసాగిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గోదావరి కని పట్టణంలోని దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పురస్కరించుకొని చేపట్టిన దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించారు. రామగుండంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించారు. అదేవిధంగా నగరంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి దీక్షా ఫలితం అనేక మంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాల ఫలితమే, అమరవీరుల ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమం 50 ఏళ్ల ఈ యొక్క ఉద్యమ సాధన పోరాటం కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు అమర నిరాహార దీక్ష చేయడంతో మలుపు తిప్పింది. తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసింది. కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, జెండాలు లేవు. అందరి లక్ష్యం కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనను తెచ్చినటువంటి దీక్ష కేసీఆర్ గారి
నవంబర్ 29 నాటి దీక్ష. ఈ దీక్ష ఫలితమే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి దీక్ష పూనుకున్నటువంటి ఆ సందర్భంలోనే ప్రతి ఒక్క గడప గడపక కదిలినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనకు నూకలు చెల్లినవి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మనకు ఇలా ఆ భారతదేశంలో ఎక్కడ కూడా మమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఇలా గడగడలాడించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి దీక్ష ఈ యొక్క నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష, అమర నిరాహార దీక్ష. అందుకే దీక్షా దివాస్ ను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూలన వాడవాడన ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రతిజ్ఞలు మూడి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇలా ప్రతిజ్ఞలు మూడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఆ దీక్షా దివాస్ సాక్షిగా మళ్ళీ మన పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను ముందుకు నడుద్దాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను తెద్దామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో ఏపీ డిఐసి అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ పరిశ్రమల కల్పనకు పెద్దపీట వేశారు. P4 విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలకు, ఇండస్ట్రియల్ పార్కులకు పెద్దపీట వేయాలని నిర్ణయం. ఏపీ ఐడిసి నుండి లోన్లు ఇవ్వాలని నిర్మించాం. 16 లక్షల కోట్లతో వైజాగ్ లో MOU చేసుకోవటం జరిగింది. ఏపీ ఐడిసికి మంచి రోజులు వచ్చాయి. 2 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం మేరకు అభివృద్ధితో ముందుకు పెండింగ్ బకాయిలపై నోటీసులు ఇచ్చి రికవరీలు చేస్తున్నాం. అందరూ కూడా ధన్యవాదాలు. అలానే ఏపీఐడిసి అనేది 1960లో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలకి కోఆపరేట్ చేయాలని చెప్పేసి, ఫైనాన్షియల్ కోఆపరేషన్ చాలా అవసరం అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి బ్యాంకింగ్ సెక్టర్ అప్పట్లో ప్రైవేట్ సెక్టర్లు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా అంత కోఆపరేషన్ చేయకపోవటం వల్ల ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ నుంచే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏర్పడినటువంటి ఈ ఏపీఐడిసి అంచెలంచెలుగా ఆ రోజుల్లోనే దాదాపుగా 792 కంపెనీస్కి అప్పుడున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడి పరిశ్రమలన్నీ కూడా ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి అవసరం బట్టి దాదాపుగా 344 crores, అంటే ఇప్పుడు దాదాపుగా 1000 crores వేసుకోవచ్చు. 344 crores ఇప్పుడు వరకు ఏపీఐడిసి నుంచి పరిశ్రమలకి లోన్ల ద్వారా ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల 2005 నుంచి ఏపీఐడిసి గ్రోత్ ఆగటం జరిగింది. పూర్తిగా 2005-6 నుంచి స్తంభం చేయటం జరిగింది. అంటే దానికి ఒక కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లు, బ్యాంకింగ్ సెక్టార్లు చాలా విస్తృతంగా వచ్చేసినాయి. చాలా వరకు ఏదైతే పరిశ్రమల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా చాలా స్పీడ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల పెద్దగా గవర్నమెంట్ మీద ఫోర్స్ లేకపోవటం, తద్వారా ఇప్పుడు ఏపీఐడిసి మళ్ళీ అప్పుడున్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండటం వల్ల గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే అంతకుముందు 2005లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. నిజాంపేట మండలం చెల్మేన గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. టర్పాలిన్లు, గోడ సంచులు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు వంటి అవసరమైన సామాగ్రి పూర్తిగా సిద్ధంగా ఉంచాలని అన్నారు.
అధికారులు తమ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు సందర్శించాలని కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పురోగతిని గమనించి అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సహా పలు అధికారులు పాల్గొన్నారు. మట్టి కాదు మేడం, ఇది రోగం, అదొక రోగం, అది చాలా దానికి వస్తుంది. అప్పుడు 120 లారీస్ పోయింది. ఎంత పోయింది? క్లీన్ చేసిందా ఇక్కడ ఏమన్నా? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ బయటకు రావడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ స్పందన. హెచ్ఐఎల్టీపీ స్కామ్ పై ఆధారాలతో అసెంబ్లీ చేరుకున్న మహేశ్వర్ రెడ్డి. చర్చకు కాంగ్రెస్ నాయకులు గైర్ హాజరు. అమరావతి అంతులేని కథ, చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్. నోవాటల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కూతురు అర్హ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.